లక్ష్మణ ప్రభు దగ్గర పోయి టైము వేస్ట్ కాకూడదు స్వామి, వేదాంతం అంటే తొందరగా నాకు తెలియబడాలా, అలాగే చెప్పు అని చెప్పి ప్రార్థించాడు. కూర్చొనైనా అని గురువే కొన్ని సంవత్సరాలు భోజనం పెట్టి అన్ని చెప్పి, ఈ సృష్టిలో ప్రధానమైన దైవము, ప్రధానమైన అన్నిటికీ మూలాధారమైన వస్తువు అయినటువంటి వస్తువు ఎరిగే నాయన, ఎరుగే అదే దేవుడు అన్నాడు గురువు. ఎరిగే వస్తువు ఏది సృష్టిలో? సూర్యుడు ఎరుగుతాడా నాయన? ఎరగలేడు. చంద్రుడు ఎరగలేడు. పంచభూతాలు ఎరగలేవు. మన శరీరంలో ఉండే 96 తత్వాలు ఎరగలేవు. ఇంకేది ఎరిగేది? నేననే వస్తువే. ఆ నేనే ఈ సృష్టిలో పరమాత్మ స్థానంలో ఉంది. దానికంటే గొప్ప వస్తువు లేదు. అదే దేవదేవుడు, అదే అధిష్టాన బ్రహ్మము, అదే విశ్వేశ్వరుడు, సర్వేశ్వరుడు, సకల శాసనకర్త. దీన్ని ఎవరైతే అనుభవం లేక తెచ్చుకుంటారో వాళ్ళు ఇంకా ప్రార్థన చేయరు, ధ్యానం చేయరు, జపం చేయరు, యజ్ఞయాగాది క్రతువులు చేయరు, ముందుండే మాలిన్య గుణాలు ఏమీ ఉండవు, నిర్మల స్థితిలో ఉంటారు. ఎవరు? నేనే పరమాత్మను, ఈ సృష్టిలో అధిష్టాన బ్రహ్మమును నేనే అని ఎవరికైతే దృఢమవుతుందో వాడు ఇంకా ఏ కర్మకాండలు చేయడు. పరమ పవిత్రంగా హృదయాంతరాల్లో పరమానందాన్ని పొందుతాడు. అది పొందిన తర్వాత మళ్ళీ పరిపూర్ణ బోధ చెప్పే గురువు దగ్గరికి ఇద్దరితోనే పని అయిపోదు. దానికి సర్వలక్షణ విలక్షణంగా ఉండే పరిపూర్ణాన్ని దర్శించాలి. మానవ జన్మకు వచ్చిన తరువాత మనం చేయవలసిన పని ఏమి? పుట్టి పెరిగి సత్య లోపల అంతటా ఉండే నిజ దైవాన్ని చూడాలి. మనం ఎన్నో రకాల మన చేత కల్పితమైన దేవతలను చూసాం. అవి చూస్తే ప్రయోజనం కాదు. మేలుక సుశుద్ధి లోపల ఏ లీలను తనకు తాను యోచించును, గుర్తు ఆ లీల బయలు లోపల వాలాయము తనకు తానే వచ్చి హెచ్చి చచ్చునోయన్న. ఈ లోపలనే పట్టబయలున్న జరిగితే ఒక పని పెట్టాడు మానవుడికి. మన శివరామ దీక్షిత సాంప్రదాయ గురువులు మానవ జన్మకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక పని పెట్టాడు. ఏం పని? పుట్టి పెరిగి సత్య లోపల ఏం పని చేయాలి? మనము పట్ట బయలును దర్శించాలి. పట్ట బయలును దర్శించిన తరువాత ఈ పుట్టినట్లు పెరిగినట్లు అనేక భ్రమలు భ్రాంతులతో ఉండే ఈ ఎరుక స్వరూప స్వభావ స్వస్థాన స్వలక్షణాలను విచారించి ఈ ఎరుక పైన భ్రమను వదిలి ఉండాలి. ఇది మళ్ళా ఒక పని. చూడు, తన స్వరూపము తాను ఎరగాలి. తాను కాకుండా అంతటా నిన్ను నిమిడీకృతంగా ఉండే పరిపూర్ణాన్ని దర్శించాలి. ఆ పరిపూర్ణాన్ని దర్శించిన తర్వాత తన కథను మళ్ళీ బాగా విచారించాలి. మీరు ఎవరి కథలు చెప్పమన్నా చెప్తారు, మీ కథ చెప్పమంటే చెప్పలేదు, సత్యంగా చెప్పలేదు. నువ్వెవరమ్మా, ఏ ఊరు నీదంటే ఊరు చెప్తావు, రాష్ట్రం దేశం అన్ని చెప్తారు. ఎక్కడి నుంచి వచ్చావు ఈ ఊర్లోకే అంటే మా అమ్మని అడిగి చెప్తాను అంటావు. మీ అమ్మను మీ మమ్మీ నన్ను ఎక్కడి నుంచి తెచ్చి ఇక్కడ వదిలినావంటే మీ డాడీని అడుగు అంటారు. ఎవరు? తల్లి. డాడీని మీరు అడిగితే చేతులు పైకి ఎత్తేస్తారు. కావాలంటే మీరు అడగండి, మీ డాడీలు ఉండేవాళ్ళు. నాన్న, ఓ డాడీ ఎక్కడి నుంచి తెచ్చి ఈ ప్రపంచంలో వదిలావు, అన్ని కల్మషము మోసము కుట్ర దగా ఈ కర్మకాండ వదలలేను, ఈ ప్రకోపించే భ్రాంతులను నేను వదులుకోలేకుండా ఉన్నాను తండ్రి, నా కథ చెప్పు అన్నాను. లేదా మీరు ఇంజనీర్లు డాక్టర్ల దగ్గరికి 10 కోట్లు ఇవ్వండి, చెప్పలేరు. ఎవరు చెప్తారు? అచలబోధ చెప్పే గురువుల దగ్గరికి వస్తే చిన్నగా నా పాప, నా కోన, నా చిన్ని, నాయన ఇట్లా పేర్లు ఎవరన్నా పెడతారా? నా నాజిత్ సుగునైక సార రమ్య విచార, నా ఘనబుద్ధి సుబుద్ధి అని పేర్లు పెట్టి కూర్చోబెట్టి కఠిన అభ్యాసాలు లేకుండా నిర్మలంగా చెప్తారు మన కథను మనం తెలుసుకొని తరించాలి అంటే మొట్టమొదట గురుధరి చేరాలి. ఎవరు ధరి? గురుధరి. మనం చిన్నప్పుడు అమ్మ ధరిలో పెరుగుతాం, ఎంతో హాయి ఉంటారు. చూడండి, కావాలంటే మనం ఏమి కోరకనే టయానికి అమ్మే స్నానం చేపిస్తారు, ఫలము పుష్పము మనకేమి కావాలో అన్ని సమకూరుస్తారు నిస్వార్థంగా. ఎవరు? అమ్మ కంటే దేవత ఉందా? అయితే మనం మర్చిపోతాం, రెక్కలు వచ్చే కొద్ది అమ్మను పుడుస్తాం పొమ్ములతో కావాలంటే. ఇంత తిక్కపని చేయకూడదు. మొట్టమొదట మనకు అన్ని అడకనే ఇచ్చి మనల్ని పెంచి పెద్ద చేసిండే తల్లి. తల్లి ధరి బలి బాగుంటుంది. ఆ తరువాత తండ్రి ధరి చేరింటాం. ఎవరు తండ్రి? ఎవరు? మనం. తండ్రి కథ తెలుస్తారు. డబ్బు అన్ని ఇవ్వాలంటే తండ్రి ఇస్తాడని తండ్రి ధరిలో కొంతకాలం ఉంటాం. మీరు మహిళలు అయితే 3వది ఎవరు ధరి చేస్తారు? మా ధరి చేస్తారు, పురుషులు ధరి. మేము ధర్మేశ అత్యాశ కామేశ మోక్ష నాది చరామి అని 3 ముళ్ళు వేసి దగ్గరికి తీసుకొని ఇక మీ అమ్మ మీ నాన్న కంటే అనంతమైన ప్రేమ చూపుతామని మీకు మా ధరిలో మీకు శాంతిని ఇస్తాం. అయితే దీన్ని మర్చిపోకూడదు. పురుషులు మనం, స్త్రీలు మన ధరి చేరిన భార్యలను బాగా ఆనంద పెట్టాలి, సుఖ పెట్టాలి. బాధ్యతగా వాళ్ళని మనం మసులుకొని వాళ్ళ సంపూర్ణ యోగక్షేమాలు తల్లిదండ్రుల కంటే బాగా చూసుకోవాలి. మీరు బాగా ఆలోచన చేయండి. ఈ సృష్టిలో భార్య గంగమ్మ స్థానంలో ఉండాలి. గంగమ్మని బయట దేవత ఉందని పూజిస్తే ఆమె ఒక్క రోజు స్నానం చేయించలేదు, ఒక కాఫీ కూడా ఇవ్వలేదు. భార్య అనే గంగమ్మ సమస్త పనులు చేస్తారు. ఇంతకంటే గంగమ్మ ఉందా? ముందు తెలుసో తెలియక గంగమ్మను పూజించాలి నుంచి మారుకోవాలి పురుషులు. ఈ భార్య అనే గంగమ్మ ధరిలో బాగా శాంతంగా ఆనందంగా ఉల్లాసంగా ఉండాలి.
ఇన్ని ధరులు జన్మజన్మలో చేరుతున్నాం, అందరూ మనకు అన్ని సమర్పిస్తున్నారు. ఇవన్నీ మామూలే. ఇప్పుడు గురుధరి చేరాలి. ఎక్కడికి చేరాలి? గురుధరి చేరితే ఏం లాభం మనకు? ఫ్యాక్టరీ ధరిలో చేరితే నెల నెల జీతం వస్తుంది, పంటలు పెడితే ఆదాయం వస్తుంది, లేదా వ్యాపారం చేస్తే ఆదాయం వస్తుంది. ఆ ధరి చేరితే, ఈ ధరి చేరితే ఏం లాభము? గురుధరి చేరితే ఏం లాభం? నేను జ్ఞానం మీకు ముందు చెప్పలా? నేను మన స్వరూపమేమో మనకు చెప్తాడు గురువు, అంతటా ఉండే దేవుణ్ణి చూపిస్తాడు. మన స్వరూప స్వభావ స్వస్థాన సులక్షణాలను కల్పిస్తూ మనకు సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్య సాష్టిత్వ విదేహ కైవల్యాలు కాకుండా సద్యోజాత ముక్తిని కలిగిస్తాడు గురువు. ఏం కలిగిస్తాడు? ఎంత పుణ్య పురుషులమో నేను ఎప్పుడు నవ్వుకుంటా ఉంటా. ఎంత పుణ్య పురుషుడు నేను, కష్టపడకుండా కాలయాపన లేకుండా చిన్నతనంలోనే గురుదరి చేరి అంతటా ఉండే పరిపూర్ణాన్ని దర్శించానే. దేన్ని దర్శించాను? నా కథను నేను బాగా తెలుసుకొని అన్ని కాలాల్లో హాయిగా ఉంటా. ఇంకో అదృష్టం కూడా నాకుంది. బయట లౌకిక రాజకీయ సాంఘిక ఆర్థిక మనుషులతో కలవకుండా మీ యొక్క వాళ్ళ పెద్దల పాదాల చెంత నేను ఉంటున్నానంటే ఈ సభలో చూడు సద్గురువులు ఎంతమంది ఉన్నారు, మహానుభావులు. ఎప్పుడు వాళ్ళతో మమేకమై ఈ బోధన పంచుకుంటూ, ఈ బోధన పెంచుకుంటూ, ఈ బోధన భాగస్వామ్యులమై జీవిస్తున్నామంటే నాకైనా మీకైనా ఇంతకంటే ఏం కావాలి? మీరు మీ బంధు బాంధవులను స్నేహితులను ఎక్కడ చేర్పించాలి? మనము గురుధరి. ఏం చేయాలి? గురుధరి చేరి వదిలిపెట్టేసే కుదరదు. రెండవది గురు భక్తి లేకపోవాలి. ఏం చేయాలి? ఇది రెండో సబ్జెక్టు. గురు భక్తి ఎలా చేయాలి? బాహ్య భక్తి, అనన్య భక్తి, ఏకాంత భక్తి, బయట ద్వైత అద్వైత విశిష్టాద్వైత సిద్ధాంతాల్లో చేసినట్టు గురువుకే చేయాలి. బాహ్య భక్తి 9 రకాలుగా ఉంటుంది. శ్రవణము చేయాలి, మననము చేయాలి, కీర్తన చేయాలి, స్మరణ చేయాలి, వందనము చేయాలి, ప్రార్థన చేయాలి, పాదసేవ చేయాలి, సఖ్యము, దాస్యము, చివరికి ఆత్మనివేదన చేయాలి. ఎక్కడ? గురువు దగ్గర. ఇంకా వ్యభిచార భక్తి ఉండకూడదు మనం గురువు దగ్గర. అనన్యమైనటువంటి అసంచలమైనటువంటి ఈ సృష్టికంతా దేవుడు ఒక్కడే. ఆ దేవుడే నా గురుదేవుడు. ఏ దేవుడు? నా గురుదేవుని యందు సృష్టి స్థితి లయాలు జరుగుతున్నాయి. నా గురువు విద్యాస్వరూపుడు, మంగళ స్వరూపుడు. నా గురువు కరుణ వల్లనే ఎక్కడో అయోధ్యను పుట్టిండే రాముడు ప్రపంచమంతా కీర్తిగాంచాడు. నా గురువు కృప వల్లనే 64 భౌతిక విద్యలు, 32 ఆధ్యాత్మిక విద్యలు తెలిసి అనేక సందేహాలతో ఉండే కృష్ణుడు జగద్గురువు అయినాడు. ఎవరు దయ వల్ల? ఆ గురువు ఎవరు? నా గురువు అనాలి. మీరేమనాలి? అక్కడ ఉండే గురువు. మీరు వాళ్ళు చెప్తా అంటే గురువును 2 రకాలుగా చూడకూడదు. ఎన్ని రకాలుగా? భూమి 2 రకాలు ఉందా? ఒకటైనా ఎక్కడైనా బెంగళూరులైనా దిగువతోపల్లిలైనా భూమిని ఏమంటారు? ఇది దిగువతోపల్లి భూమి, ఇది బెంగళూరు భూమి అంటారా? అంతా భూమి. 2 రకాల నీళ్లు లేవు, 2 రకాల అగ్ని లేవు, 2 రకాల సూర్యులు లేవు. అట్టే గురువు కూడా 2 రకాలు లేడు. ఆ గురు స్వరూపమే జాలువారుతూ వచ్చింది. నాలో ఉండి బోధ చెప్పేది ఎవరు? నా స్వగురు సుబ్రహ్మణ్య స్వామి అనుకున్నాం. ఆ స్వామి ఎవరు బోధ చెప్పిండేది? వాళ్ళ గురువు ఎవరు? వాళ్ళ గురువు ఎవరు? ఇట్లా పరంపరగా ఒక స్వరూపమే జాలువారుతూ ఉంది. కార్పొరేషన్ చైర్మన్ సార్ వచ్చారు. రవికుమార్ సార్ గారు రండి సార్. మా ఆతిథ్యాన్ని స్వీకరించి మీరు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా ఉంటూ సామాజిక సేవ చేసే చరిత్రలో శాశ్వతంగా మీరు నిలిచిపోవాలని నేను మనస్ఫూర్తిగా ఆశీర్వచనం చేస్తాను. जय सतगुरु महाराज की जय। ఇక్కడ ఆశ్రమాలు బయట కట్టుకొని ఉంటే ఇవన్నీ ఉండవు. ఇవన్నీ మామూలే ఉంటాయి. అన్ని మనం సర్దుకొని అన్ని వైపులా మనస్సును బహుముఖాలుగా ప్రదర్శించాలి. ఇట్లా వచ్చినప్పుడు అవి చూసి సంతోషపడాలా, మళ్ళీ బోధలేకపోవాలి. అంత హుషారుగా ఉండాలి మనం. అవునా కాదమ్మా? చాలా హుషారు ఉండాలి. అవి జరిగిపోయినా మళ్ళీ బోధలేక వస్తాం. బోధ ఎక్కడ చెప్పుకుంటాం నాయన మనం? 2 రకాల గురువులు లేరు, ఒకే గురువు. ఈ సృష్టికంతా ఆ బ్రహ్మస్వామిలో చెప్పేది ఒక స్వరూపమే, మీలో వినేది. కృష్ణ ప్రభువులు కూడా కందార్థాల్లో చెప్పాడు. తొలి మంత్ర భర్తం ఎక్కడ కలదో ఈయన వెతుకునేలా కలదంతటము, ఆవలి మంత్ర భర్తం ఎక్కడ కలదో ఈయన వెతుకునేలా కాదా చూసేది, వినేది, అనేది కనేది. అది బాగా గుర్తు పెట్టుకోవాలి మనం.
రెండో మంత్రం మన గురువు చెప్పి ఆ మంత్రాన్ని దేవుని గురించి చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యమైంది. ఓ నాయన, బ్రహ్మ నాలో ఉండి చెప్తా ఉండేది అదే నాయన, నీలో ఉండి వింటా ఉండేది అదే, అందరిలో ఉండి చేస్తా ఉండేది అదే నాయన. ప్రధానమంత్రిలో దేశ పరిపాలన చేస్తా ఉంది, సేవకుల్లో దేశ రక్షణ చేస్తా ఉంది, వ్యాపారస్తుల్లో వ్యాపారం చేస్తా ఉంది. ఏ వస్తువు? నా గురు స్వరూపమే. ఆ వస్తువు ఒక్కటే అందరిలో ప్రకాశిస్తా ఉంది. ఇది మనం భిన్నత్వం నుంచి ఏకత్వానికి వచ్చి మహా అద్వైత సిద్ధిని పొందాలి. ఏం పొందాలి? ఊరికైనా బోధ కాదు. నాకు కారు లేదు, మా తమ్మునికి ఉంది కారు, మా అన్నకు ఉంది కారు, వాళ్ళు కొనుక్కొని ఎంత సంతోషపడుతున్నారు, నీ కోటినట్లు చూసి సంతోషపడాల. నా తమ్ముడు మా అన్న కారులో పోతుంది, ఈర్చబడితే పోవాలి. వాళ్ళకి బంగారు ఆభరణాలు ఉన్నాయి, ఎంత భాగ్యం వాళ్ళందరూ అనుభవిస్తున్నారని మనం చూసి చాలా ఆనందపడాలి. అది మానవ జన్మ ఫలము. నాకు లేవని ఈర్షిపడేది, అసూయపడేది, భయపడేది, భ్రాంతి పడేది ఉండకూడదు. ఎప్పుడు సంతోషంగా ఉండాలి. మన ముఖం ఎలా ఉండాలి? సంతోషం. పంచామృతము చక్కెర తిన్నప్పుడు ఎలా ఉంటుంది మన ముఖము? అదే మిరపకాయలు ఉప్పు తింటే ఎట్లుంటుంది అట్లా ఉండకూడదు ముఖము. నవ్వుతూ తేజస్సుగా ఉండాలి ముఖము. ఊరికే నేను ఆయన తుమ్మెదలు కూడా మైమరిసి వచ్చి మన ముఖంలో వాడాలి, అట్లా ఉండాలి మన ముఖం. ఏమి తుమ్మెదలు ఎక్కడ వాళ్తాయి? అవి పుష్పాల పైన వాళ్తాయి. ఎందుకు వాళ్తాయి? మకరందం కోసం. మన ముఖము చూసి పువ్వు అని భ్రమించాలి. అవి అట్లుండాలి, ఎప్పుడు నవ్వుతూ ఆనందంగా హాయిగా. నేను ఎప్పుడు అట్లుంటా, మీరు కూడా ఉండాలని నా కోరిక. ఎట్లా? కష్టం రాని, నష్టం రాని, మానవ అవమానం జరగని, ఏమైనా కానీ నిర్మల హృదయంలో మన అంతఃకరణలో నా గురువు ఉన్నాడు, నాకు రక్షకుడు. ఎవరున్నారు? నా గురువు, నా రక్షకుడు ఉన్నాడు, నా భక్షకుడు, నా పోషకుడు, నా సమస్తాన్ని నన్ను చూసుకునే మహనీయుడు ఉన్నాడని ఎప్పుడు గురువు పైన భక్తి, విశ్వాసము, నమ్మకము ఉండాలి. ఊరికేనే కాదు భక్తి అంటే. మనం రెండో చెప్పుకుంటున్నాం. ఒకటి ఏం చెప్పాము? స్వామి కృష్ణ స్వామి ఆ సబ్జెక్ట్ ఏం చెప్పాము? ఒకటి, ఈ పరిపూర్ణ బోధలో పరిపూర్ణాన్ని దర్శించి ఎరుక కథలు తెలుసుకొని ఎరుకమైన భ్రాంతి లేకుండా ఉండాలంటే 10 సబ్జెక్టులు చెప్తాను అన్నాను, చిన్న చిన్నవి. మొట్టమొదట గురుధరి. ఏది? గురుధరి. రెండవది గురు భక్తి. రెండో దాంట్లోకి వచ్చాం మనం. గురు భక్తి చేసి గురువును అనంతంగా చేస్తేనే కాదు, గురువు అర్హత ఉండాలి. గురుపాద వినేకేముండాలి? అర్హత ఉండాలి. మొట్టమొదట ముముక్షత్వము, రెండవది సమాధి సప్తమ సంపత్తి, మూడవది ఇహ అమూత్రార్థ ఫలభోగ విరాగమము, నాలుగవది నిత్యానిత్య వస్తు వివేకము ఉండాలి. ఇవి అర్హతలు ఈ బోధకు. చూడు, పెద్ద క్వాలిఫికేషన్ లేదు, ఏమి డబ్బు ఇవ్వనవసరం లేదు, కఠిన సాధనలు లేవు. ముముక్షత్వము, నేను బయటపడాలి అని కోరుకుంటాను. మనకు ఏముండాలి? మనం ఇప్పుడు దేహం అనే ఆవరణలో ఉన్నాము. ఈ శరీరమా, నేను ఈ శరీరంలో ఉండే ఇంద్రియాల, పంచ ప్రాణాల, మనస్స, బుద్ధి ఏదో మనకు తెలియదు. ఎవరు నువ్వంటే చెప్పలేదు. గురువు దగ్గర పోయినప్పుడు గురువు చెప్తాడు, నిన్ను ఇవన్నీ నువ్వు కాదు నాయనా, పంచభూతాలు కాదు, నువ్వు పంచశక్తులు కాదు, పంచాది దేవతలు కాదు, పంచ తన్మాత్రులు కాదు. ఈ శరీరంలో జ్ఞానేంద్రియం లేదు, కర్మేంద్రియం లేదు, శబ్దాది లేదు, కోశములు లేదు, కరణములు 4, రాగాలు 8, 14 వాయువులు 14, 7 ధాతువులు 5 భూతములు 6 చక్రములు, మలములు 3 అవస్థలు 9, 3 మండలములు, 3 ఈశనములు, గుణాలు 3, వ్యాధులు 3, 2 తరువులతో ఉండే ఈ యంత్రం కూడా నువ్వు కాదు చెప్పేస్తాడు గురువు సులభంగానే. బస్సును నడిపే వాళ్ళని ఏమంటారు నాయన? విమానాన్ని నడిపితే, స్టీమర్ను నడిపితే క్యాప్టెన్ అంటారు. ఈ శరీరాన్ని నడిపే వాళ్ళను ఆత్మ అంటారు. ఏమంటారు? ఆత్మనే గురువు అని కూడా అంటారు. ఆత్మ అంటే పెద్ద వస్తువు. నీ సృష్టిలో అన్నిటికంటే పెద్ద వస్తువు అయి పుట్టడమే మన భాగ్యం. ఒక్కొక్కసారి మీరు ఆలోచన చేయండి, ఆహా ఎంత గొప్ప జన్మకు వచ్చాను నేను. చీమ, దోమ, బల్లి, పిల్లి, ఏనుగు కాకుండా మానవునిగా పుట్టి ఈ సృష్టికి అంత పరమాత్మ స్వరూపంలో నేను ఉన్నానంటే ఎప్పుడు ఇంకా దాంతోనే తృప్తి పడాలి. అదే 100 కోట్ల సంపద మనకు. అదే భాగ్యం, అదే సౌభాగ్యంగా అట్లుండాలి. ఎప్పుడు నిండు ఆనందంగా ఉండాలి. ఎరిగిన వాడు అట్లుంటాడు, ముందు గుణాలన్నీ వదులుకొని ఉంటాడు. ఈ విధంగా నువ్వు ముక్తిని పొందాలి. ఇవన్నీ నేను కాదు. మనకు ఒక బస్సు యంత్రము, ఒక స్టీమర్ యంత్రము ఏమన్నా ఉంటాయి ఫ్యాక్టరీలలో, ఎన్నో పనిముట్లతో ఉంటాయి అవన్నీ. ఈ శరీరం కూడా ఒక యంత్రం. ఈ శరీరాన్ని నడిపే వానికి భగవద్గీత క్షేత్రజ్ఞుడు అని పేరు పెట్టింది. భగవద్గీత ఏమని పెట్టింది? వేదాలు ఏమని పేరు పెట్టాయి? బ్రహ్మం అని పేరు పెట్టాయి. మేము అవి చదివింటే కదా సార్, సెల్ ఫోన్ దగ్గర అయిపోయింది మా పని అంతా. ఇది పోతే సాయంత్రం టీవీ ఉంది, ఆ సీరియల్లో అయిపోయి మా పని. ఊరికే హిందువుగా పుట్టి ఏం ప్రయోజనం? మనం ఎవరుగా పుట్టి ఈ సృష్టిలో హిందువులుగా పుట్టడమే గొప్ప భాగ్యం. అంత సనాతన ఋషులు అంత వేద వాంగ్మయాన్ని మనకి యథార్థమైన బోధన ఇచ్చాయి. మిగతా మతాలన్నీ భ్రమలు. మీరు కావాలంటే ఆలోచన చేయండి.
ఒక మతం లేకపోతే దేవుడు పరలోకంలో ఉండాలి, ఆయన మీ భారణ వహించున్నాడు, మీకు రక్షకుడు అంటాడు. చూపివంటే చూపలేరు అంటారు. ఇంకొకడు ఆయన నిరాకారంగా పైన ఉన్నారు అంటారు ఇంకో మతస్థులు. ఏది చూపి అంటే అమ్మ అది అయ్యే పని కాదంటారు. మన ఆచార్య గురువులు సిటికి వేసి చూపిస్తారు. ఏం చేస్తారు? పిల్లలకు కూడా అర్థమయ్యేది. ఎందుకరా పరిపూర్ణము చూడరా, ఇదిగోరా ఎవరికంటే వస్తు నిశ్చయంగా చూపిస్తారు. ఇట్ట దాంట్లో మనం పుట్టడం భాగ్యమా కాదా? మనం ఐక్యతగా ఉండాలి. కులభేదం ఉండకూడదు. ముఖ్యంగా కులభేదం ఉండేవాడు చండాలుడు, నీచుడు అంటాడు శివరామ దీక్షితుడు. వాడి ముఖమే చూడకూడదు అంటారు. మనం ఇంత బోధ ఎరిగిన తరువాత కులం లేదు నాయన, ఇందులో జాతి వైషమ్యాలు వదిలిపెట్టి మనమంతా ఐక్యతగా ఉండాలి. ఏముండాలి? ఐక్యతగా ఆనందంగా ఉండాలి. అలా బ్రహ్మచర్యాది ఆశ్రమ ధర్మములు నీకు నిన్నడు లేవు. నిశ్చయముగా ఎంతో ఆలోచన చేసి నిశ్చయం చేసి చెప్పారు మన హైందవ ఋషులు, సనాతన సాంప్రదాయ గురువులు. ఇది బాగా గుర్తు పెట్టుకొని కులం చూడకూడదు. మనమంతా హిందువులు ఐక్యతగా ఉండాలి.